హలో ఫ్రెండ్స్, ఇప్పుడు రీసెంట్ టాపిక్ ఏంటంటే ఐబొమ్మ రవి అరెస్ట్ కదా జనరల్గా. సో ఈ విషయంలో పోలీసులు చేసిన దానికి అయితే మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళే పట్టుకున్నారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే ఇండియాకి వచ్చాడని చెప్తే వాళ్ళ సహకారంతో పట్టుకున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే, కానీ వాళ్ళ కొంచెం హంగామా అయితే జరిగింది అక్కడ. ఎందుకంటే ఎక్కడైనా కానీ వాళ్ళని సినీ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి ఇది సినిమా స్టోరీలా జరిగింది, దీన్ని ఛేదించాము, దీన్ని మనం విజయం సాధించాము, నిందితుడిని పట్టుకున్నాము అనేసి చెప్పారు. అక్కడ పట్టుకొని కూడా వాళ్ళు ఏమని చెప్పారు, ఓన్లీ పైరసీ కాదు, ఇక్కడ పైరసీని పక్కన పెడితే పైరసీ ద్వారా వచ్చే నెంబర్స్ అంటే మన యూజర్స్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో ఆ డేటా ద్వారా అతనికి వేరే ఫ్రాడ్లకి పాల్పడుతున్నారు, బెట్టింగ్లో వాళ్ళు దానివల్ల యూజ్ చేస్తున్నారు, అక్కడ ఎక్కువ నష్టం జరిగింది అంటున్నారు. సో నేను ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా పైరసీ వల్ల ఒకవేళ సినీ ఇండస్ట్రీకి నష్టం జరిగితే వాళ్ళు ఎప్పుడు పైరసీ వల్ల నాకు ఇంత నష్టం వచ్చిందని వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు. వాళ్ళకు 100 కోట్లు వచ్చే కాడ ఒకవేళ పైరసీ జరగడం వల్ల ఒక 10 కోట్లు తక్కువ వచ్చి 90 కోట్లు వస్తాయేమో, అంటే లాభమే, పెట్టుబడి కాదు. వాళ్ళు పెట్టుబడి కట్టిన అంటే వాళ్ళకు వచ్చే లాభంలో 10 రూపాయలు వచ్చే దగ్గర 1 రూపాయి కోల్పోయి 9 రూపాయలు లాభం వస్తుంది స్టిల్ పైరసీ వల్ల. కానీ ఆ పైరసీ బ్యాక్గ్రౌండ్లో ఏంది, ఇప్పుడు మీరు పట్టుకున్నది కదా ఐబొమ్మ రవితో అంతటితో ఆగకూడదు కదా. అతను దోచుకున్న డేటా అంతా ఇప్పుడు వేరే ఎక్కడ యూజ్ చేసిండు, దానివల్ల పైరసీ దానివల్ల ఎంత ఫ్రాడ్ జరిగింది, దాన్ని కూడా ఛేదించాలి కదా. దాన్ని ఛేదించి ఈ లింకులో ఎవరైతే మనీ కోల్పోయారో వాళ్ళకి కదా, ఆ బాధితులు కదా. ఇప్పుడు మనీ కోల్పోయింది ఎవరు, ఒకవేళ ఆ పైరసీకి వాటికి లాగిన్ అయింది కూడా సామాన్య ప్రజలే. సామాన్య ప్రజలు ఒకవేళ వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ నెంబర్స్ యూజ్ చేసి అక్కడ వేళ ఏమైనా ఫ్రాడ్లు జరిగితే మీరు వాళ్ళకు కూడా అండగా నిలబడాలి కదా. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంతమంది బాధితులకి నష్టం జరిగింది, ఇంతమంది బాధితులు ఇదైపోయారు, వాళ్ళ డబ్బును కోల్పోయారు, వాళ్ళని రికవరీ చేసే పనిలో ఉన్నాము, లేదంటే రికవరీ చేసిన అమౌంట్ వాళ్ళకి అప్పచెప్పాలి కదా. బాధితులను కూడా ఇంకా అంటే ఐబొమ్మ రవితో పట్టుకోవడంతో అక్కడితో ఆగిపోలేదు కదా. అక్కడితో ఆగిపోయిందంటే ఓన్లీ సినీ ఇండస్ట్రీతో పైరసీని ఆఫ్ చేశారు కథం. అంటే దీని ద్వారా జరిగిన నష్టాన్ని ఇంకా డీప్గా తీసుకెళ్ళి ఎవరెవరు ఎంత నష్టపోయారు అనే విషయాన్ని మాత్రం ఇంకా పట్టించుకోలేదు. అంటే మీరు క్లియర్గా ఇక్కడ వరకు మీరు హెల్ప్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళతో చప్పట్లు కొట్టించుకుందాం అనుకున్నారు, వాళ్ళతో శబాష్ అనుకున్నారు, దాన్ని వదిలేశారు. సో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా దీని ద్వారా సామాన్యులు కూడా లాగిన్ అయ్యి దాని ద్వారా డాటా వేరే వాళ్ళకి పోతుంది అంటే అది కూడా రీసెర్చ్ చేయండి. ఎంతమంది అట్లా జరిగి ఏమైనా ఫ్రాడ్లు అయ్యి ఏమైనా డబ్బులు కోల్పోయారేమో తనిఖీలు చేయండి. వాళ్ళకి కదా అసలు న్యాయం చేయాల్సింది. మీరేమంటారు ఫ్రెండ్స్?